దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 28. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25 నుండి 27 అధ్యాయములు. 25వ అధ్యాయము. అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. అయితే తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్యా యూదావారిని అందరినీ సమకూర్చి యూదా దేశమంతటను, బెన్యామీనీల దేశమంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను, శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటెను డాలను పట్టుకుని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనబడిరి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదుర్చెను. దైవజనుడైన ఒకడు అతని వద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో ఎవరికినీ తోడుగా ఉండడు. అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, అమజ్యా దైవజన్ని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు దీనికంటే మరీ అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరిచి మీ ఇండ్లకు తిరిగి వెళ్ళడని వారికి సెలవిచ్చెను. అందుకు వారి కోపం యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగిపోయిరి. అంతటా అమజ్యా ధైర్యం తెచ్చుకుని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి సేయూరు వారిలో 10,000 మందిని హతము చేసెను. ప్రాణముతో ఉన్న మరి 10,000 మందిని యూదావారు చెరపట్టుకుని వారిని ఒక పేటు మీదకి తీసుకొని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడదోయగా వారు తుత్తినీలైపోయిరి. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకుని బేత్ హోరోను వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడి వారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్లసం పట్టుకుని పోయిరి. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు సేయూరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేసెను. అందుకొరకు యెహోవా కోపం అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతడి యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా, అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమజ్యాతో అనెను. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడివైతివా? ఊరకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా, ఆ ప్రవక్త నీవు ఇలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపచేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరకొనెను. అప్పుడు యూదారాజైన అమజ్యా, ఆలోచన చేసుకొని రమ్ము, మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషు వద్దకు వర్తమానం పంపెను. కాగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకి ఇలాగు తిరుగు వర్తమానం పంపెను. నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులో ఉన్న ముండ్ల చెట్టు లెబానోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులో సంచరించే ఒక దుష్టమృగము ఆ ముండ్ల చెట్లను త్రొక్కివేసెను. నేను ఏదో మీలను ఓదించితిని కదా అని నీవు అనుకొనిచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడునట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచి ఉండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకుంటే ఎందుకు? నీవును నీతో కూడా యూదావారును అపజయముందుట ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరణ వలన అమజ్యా వర్తమానమును అంగీకరింపకపోయెను. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బేత్షెమెషులో అతడును యూదారాజైన అమజ్యాయును ఒకరి ముఖము ఒకరు చూచుకొనిరి. యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతివాడును తన తన గుడారమునకు పారిపోయాను. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకుని యెరూషలేమునకు తీసుకుని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకుని మూల గుమ్మం వరకు 400 మూరల పొడుగున పడగొట్టెను. అతడు దేవుని మందిరంలో ఒబేదెదోము నొద్దనున్న వెండి అంతయు బంగారమంతయు ఉపకరణములన్నయు రాజనగరునందున్న సొమ్మును కొదవపెట్టి
కుదవ పెట్టబడిన వారిని తీసుకుని షోమ్రోనుకు తిరిగి వెళ్ళెను. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములను యూదా ఇశ్రాయేలుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతని పాతిపెట్టిరి. 26వ అధ్యాయము. అంతటి యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లా చేసెను. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశంలోను ఫిలిస్తీన్ల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిస్తీన్లతోనూ గూర్బాయిలలో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారేరి అతడు అధికంగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటినూ వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మమును దిట్టపరిచెను. అదియుగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారంగా పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్షతోట పనివారును కలిగి ఉండిరి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతుల్లో హనన్యా అనువాని చేతి క్రింద ఉండిరి. ఖజానాదారుడగు మయాషయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండిరి. వారు పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేయుటకే శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాలు, ఈటలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడే యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగియే ఉండెను. కుష్ఠరోగియే యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియే దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను. 27వ అధ్యాయము. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకార
పురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమోనీయుల సంవత్సరం అతని 200 మణుగుల వెండిని 10,000 కొలల గోధుమలను 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించింది. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చి అతని చర్యను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి నీకే వందనాలు. మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడవు, యోగ్యుడవు, సైన్యములకు అధిపతి, రోషము గల దేవుడవు నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. యెహోవా రాఫాగా, యెహోవా నిస్సీగా, యెహోవా షమ్మాగా, యెహోవా రోహిగా, అయ్యా తండ్రి మమ్మల్ని స్వస్థపరిచే దేవుడుగా, మమ్మల్ని సమాధానపరిచే దేవుడుగా, అయ్యా మాకు విజయం ఇచ్చే దేవుడుగా ప్రభా, అయ్యా తండ్రి మా మధ్యన మీరు నివసిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఐగుప్తు దేశంలో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యములను బట్టి ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలును విడిపించిన దేవుడవు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. 40 సంవత్సరంలో ఇశ్రాయేలు నడిపించిన దేవుడవు, ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవుడవు, యోర్దాను వెడగొట్టిన దేవుడవు తండ్రి. అయ్యా మన్నాను కురిపించిన దేవుడవు, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడవు ప్రభా. అయ్యా తండ్రి నాయన, అయ్యా నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి మా కొరకునైనా భూమి మీదకి దిగి వచ్చావు ప్రభా తండ్రి. అయ్యా పరలోకంలో ఉంటూ విడిచిపెట్టుకొని భాగ్యమైనప్పటికీ రిక్తునిగా మా కొరకు దిగి వచ్చావు నాయన నీకు వందనాలు. మా సమాధానార్థ శిక్ష అయ్యా తండ్రి, మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, మా పస్కా బలి పశువుగా నాయన మా కొరకు నాయన అయ్యా మా పాపము మా శాపం నీ మీద వేసుకుని మా కొరకు బలి అయిన యేసయ్యా. అయ్యా ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా అయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం. నాయనకి ఉదయకాలం నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాయి. అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అయ్యా నీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీ రక్తాన్ని మాపై ప్రోక్షించుకుని మా ప్రాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించమని ప్రభా తండ్రి. నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా తండ్రిగో పరిశుద్ధాత్మడానికి వందనాలు. మాలోనికి ఇంకను బలంగా రండి అయ్యా, మమ్మల్ని నడిపించండి అయ్యా, ఆత్మానుసారంగా జీవింపచేయండి ప్రభు. మమ్మల్ని బ్రతికించండి నాయన. అయ్యా నీ చిత్తం చేటుకు బలపరచండి ప్రభా తండ్రి నాయన. నీ పని చేటుకు బలపరచండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. బుద్ధి జ్ఞానములకు ఆధారముగా ఆత్మ నీవే, తెలుగుని అనుగ్రహించే ఆత్మ నీవే, ధైర్యం కలిగించు ఆత్మ నీవే అయ్యా తండ్రి నాయన. పిరికితనం అయ్యా తీసివేసే ఆత్మవు నీవే నాయన. నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్న ఆలోచన అనుగ్రహించే ఆత్మవు నీవే. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమే ఉన్న దేవా అయ్యా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచండి. విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. ఇంకను వాక్యపు లోతుల్లోకి నడిపించండి. ఆజ్ఞలు కట్టడాలను తెలుసుకుని అనుసరించి నడిచే కృపణ మాకు దయచండి. వాగ్దానాలు ఎత్తిపెట్టి అయ్యా నీ వాగ్దానాలు పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు నీ కృపాసని వద్దకు వచ్చి ఉన్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై, మా కుటుంబాలకే, మా బిడ్డలపై నీ కృప కలుగునుగాక. అయ్యగా వాక్యం విన్న ప్రతి ఒక్కరిపై నీ కృప కలుగునుగాక. అయ్య వారి కుటుంబాలపై నీ కృప కలుగునుగాక తండ్రి నాయన. మా పట్టణంపై, మా బంధువులపై, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరిపై అయ్యా నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన కృప దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా పట్టణాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి, మా దేశాన్ని రక్షించండి, ప్రపంచ దేశాలను రక్షించండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారులను దర్శించండి, రక్షించండి. ఇంకను సువార్తందరిని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు ఇంకను అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు మీరు లేపండి, ఉపదేశకులు మీరు లేపండి, సేవకులు మీరు లేపండి ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన. అయ్యా కడవరి వర్షమేమి దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం చిత్తము కాదన్నావు ప్రభా. అందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నావు. నీ చిత్తమే జరగాలి నాయన. ప్రపంచవ్యాప్తంగా నీ చిత్తము జరగాలి, నీ రాజ్యము స్థాపించబడాలి ప్రభా. నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుని ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం దయచండి అయ్యా. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని ఇంకడు మీరు రగిలించండి.
దయచేయండి ప్రభా. సేవకులందరినీ బలపరచండి, ఐక్యపరచండి, ఏకాత్మ ఏక మనసు దయచేయండి నాయన. క్రైస్తవులందరినీ బలపరిచి ఏకాత్మ ఏక మనసు దయచేయండి నాయన. అందరూ సర్వ సత్యంలోకి నడిపించబడాలి అయ్యా. డినామినేషన్స్ భేదం తొలగించబడాలి తండ్రి నాయన. సేవకులందరికీ నీ కాపుదల భద్రత దయచేసి వారి ప్రార్థనకు జవాబు దయచేయండి అయ్యా. ప్రతి సేవకుని అభిషేకించి వాడుకోండి, ప్రతి క్రైస్తవుని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. ఇగో నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేస్తున్న ప్రతి ప్రార్థనలకు నిశ్చయంగా యేసు నామములో జవాబు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అయ్యా రాజకీయ పరంగా అన్ని రంగాల స్వస్థత కొందునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను. ఈ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించిన వారి కింద పనిచేసిన డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని హస్తాలకు అప్పచెప్పుకున్నాం. మా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా. అయ్యా మా దేశానికి క్షేమం, అభివృద్ధి దయచండి. భయంకరమైన వేసవిలో అయ్యా తండ్రి విడుదల అయ్యా నాయన నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి నేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమెన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.